గుంటూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులు, సూపర్వైజర్లు ఇతర విధుల్లో ఉండరాదని, వారు కేటాయించిన పారిశుద్ధ్య పనుల్లోనే నిమగ్నమై ఉండాలని గుంటూరు నగర కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం జీటీ రోడ్, కేవీపీ కాలనీ రోడ్లలో పర్యటించిన కమిషనర్ ప్రజారోగ్య మరియు ఇంజనీరింగ్ అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కొంతమంది కార్మికులు సూపర్వైజర్లుగా పనిచేస్తున్నట్లు చూపిస్తూ వాస్తవానికి పారిశుద్ధ్య పనుల నుంచి దూరంగా ఉంటున్నారని, ఇది సహించదగినది విషయం కాదని, వెంటనే వారిని మళ్లీ పారిశుద్ధ్య విధిలోకి నియమించాలని స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్తులో తన క్షేత్రస్థాయి పర్యటనలో ఇలాంటి సూపర్వైజర్లను గుర్తిస్తే సంబంధిత ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజారోగ్య కార్మికులు పారిశుద్ధ్య విధులు నిర్వహించాలని, శానిటేషన్ కార్యదర్శులు తమ పనితీరులో మెరుగుదల చూపించాలన్నారు. ఇళ్ల వద్ద నుంచి 100% వ్యర్థాలు సేకరిస్తే రోడ్లపై చెత్త పడదని, అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు రావడం లేదని వ్యాఖ్యానించారు. కేవీపీ కాలనీ మెయిన్ రోడ్ గోతులతో నిండిపోయిందని గుర్తించిన కమిషనర్ వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డీఈఈని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎంఓహెచ్ డాక్టర్ అమృతం, డీఈఈ మధుసూదన్, బయాలజిస్ట్ రామారావు, ఎస్ఎన్ రాజేష్, సచివాలయ ఏఈ ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేశ్వరి, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.